పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. భారత ప్రజాస్వామ్యం చాలా గొప్పది, ప్రపంచానికి స్ఫూర్తిదాయకం. అందుకే భారత్ను ప్రజాస్వామ్య మాతగా పిలుస్తున్నారు. లోక్సభలో ప్రధాని మోదీ రాజ్యాంగంపై కేంద్రం దాడి చేస్తుంది, దేశంపై మనుస్మృతిని రుద్దాలని చూస్తుంది. మోదీ సర్కార్పై రాహుల్ విమర్శలు, అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య ఆరోపణల యుద్ధం, రాజ్యాంగంపై వాడివేడిగా చర్చ. న్యూఢిల్లీ పార్లమెంట్ శీతాకాల సమావేశంలో భారత రాజ్యాంగంపై ప్రత్యేక చర్చ వాడివేడిగా సాగింది. కేంద్రం ప్రతిపక్షాల మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలకు దారితీసింది. దేశంలో రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రాజ్యాంగంపై ప్రత్యేక చర్చ చేపట్టిన విషయం విదితమే. శుక్ర శనివారాల్లో ఈ చర్చ కొనసాగింది. శనివారం సాయంత్రం ప్రధాని మోదీ చర్చకు సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారతదేశం గతమెంతో ఘనమైంది. 75 ఏళ్ల రాజ్యాంగ యాత్ర ఒక గొప్ప ప్రయాణం. రాజ్యాంగ నిర్మాతల దీర్ఘకాలిక దృక్పథం సహకారంతో మనం ముందుకు సాగుతున్నాం. ఇది సంబరాలు జరుపుకోవాల్సిన క్షణం. 1950లోనే భారతదేశం ప్రజాస్వామ్య దేశం అవుతుందని నమ్మలేదు. దేశ ప్రజాస్వామ్యం, దేశ గణతంత్రం చాలా గొప్పది. మన ప్రజాస్వామ్యం ప్రపంచానికి స్ఫూర్తిదాయకంగా నిలిచింది. అందుకే భారత్ని ఇప్పుడు ప్రజాస్వామ్య మాతగా పిలుస్తున్నారు. సవాళ్లను అధిగమించి భారత రాజ్యాంగం మనల్ని ఇక్కడి వరకు తీసుకొచ్చింది. ప్రజల మధ్య ఐకమత్యం దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుంది. భిన్నత్వంలో ఏకత్వం మన దేశ గొప్ప విధానం. బానిస మనస్తత్వంలో ఉన్నవాళ్ళు దేశాభివృద్ధికి ఆటంకం కలిగించారు. కొందరు స్వార్థపరుదుల వల్ల అనేక కష్టాలు పడ్డాం. మన ఐక్యత దెబ్బతీసేందుకు కొందరు విషబీజాలు నాటారు. పేదలకు ఇబ్బంది లేకుండా వన్ నేషన్ వన్ రేషన్ కార్డు తెచ్చామని మోదీ అన్నారు. దేశ అభివృద్ధిలో మహిళల పాత్ర ఎనలేనిదని చెప్పారు. మహిళలకు అన్ని రంగాల్లో గౌరవం దక్కాలన్నారు. రాజ్యాంగ మహిళలకు అన్ని విధాలుగా అండగా ఉన్నదని చెప్పారు. దేశాన్ని వికసిత్ భారత్గా మార్చాలని అన్నారు. రాజ్యాంగంపై చర్చను కూడా మోదీ ప్రతిపక్ష కాంగ్రెస్పై విమర్శలు ఉపయోగించుకున్నారు. కాంగ్రెస్ చెందిన ఓ కుటుంబం రాజకీయ ప్రయోజనాల కోసం ప్రతిసారి రాజ్యాంగ సిద్ధాంతాలను బలహీనపరుస్తూ వచ్చిందని విమర్శించారు. భావ ప్రకటన స్వేచ్ఛకు కళ్ళెం వేస్తూ అసమ్మతిని అణిసివేసేందుకు రాజ్యాంగ సవరణలు తెచ్చిందన్నారు. 1975లో అత్యవసర పరిస్థితి ఎమర్జెన్సీ విధించారు. యావత్ దేశాన్ని ఒక జైలుగా మార్చారు. రాజ్యాంగ హక్కులను ఊడలాక్కున్నారు. మీడియాను నోరెత్తనీయలేదు. ప్రజాస్వామ్య ప్రక్రియ మొత్తం అణచివేతకు గురైంది. కాంగ్రెస్ పార్టీపై పడినా ఈ మరక ఎప్పటికీ తొలగిపోలేదని తెలిపారు. ప్రజలకు మేము అభయమిస్తుంటే వీరు వారి బొటనవేలను నరుకుతున్నారని లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. లోక్సభలో రాజ్యాంగంపై చర్చ సందర్భంగా కేంద్రంపై ఆయన విమర్శలు సంధించారు. ప్రజలకు తాము అభయముద్ర గురించి చెప్తుంటే ప్రభుత్వం మాత్రం వారి బొటనవేలను నరుకుతామంటుందని చెప్పారు. ఏకలవ్యుని బొటనవేలు తీసుకుని ద్రోణుడు అతన్ని విలువిద్యను దూరం చేసినట్లే ప్రభుత్వం ప్రజలను అభివృద్ధికి దూరం చేస్తుందని విమర్శించారు. సైన్యంలోకి అగ్నివీర్ వ్యవస్థను ప్రవేశపెట్టినప్పుడే మీరు దేశ యువత బొటనవేలు నరికివేశారు. ఏకంగా 70 పరీక్షల పేపర్ లీకేజీలు జరిగినప్పుడే మీరు దేశ యువత బొటనవేలను తెగ్గొట్టారు. ఆదానికి ధారావి ప్రాజెక్టును అప్పగించినప్పుడు ఇక్కడి చిన్న మధ్య తరహా వ్యాపారులు బొటనవేలను కోశారు. దేశంలోని నౌకాశ్రయాలు, విమానాశ్రయాలు, రక్షణ పరిశ్రమను ఆదానికి అప్పగించినప్పుడు దేశంలో నిజాయితీగా పనిచేసే వ్యాపారుల వేలు కత్తిరించారు. ఇప్పుడు కూడా మీరు ఢిల్లీ బయట దేశ రైతులపై టియర్ గ్యాస్ ప్రయోగిస్తున్నారు, లాఠీ చార్జ్ చేస్తున్నారు. ఇంతకంటే దారుణం ఏముంటుంది? రైతులు మిమ్మల్ని కనీస మద్దతు ధర ఎంఎస్పీ కల్పించాలని కోరుతున్నారు. మీరు మాత్రం ఆదాని అంబానీలకు లాభాలు కట్టబెట్టి రైతుల బొటనవేలు నరికేశారని రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మేం దేశ ప్రజలకు అభయముద్ర గురించి చెప్తున్నాం. భయం వద్దు, ధైర్యంగా ఉండాలంటూ అభయమిస్తున్నాం. మీరు మాత్రం వారి బొటనవేలను నరికేస్తున్నారంటున్నారు. మీకు మాకు ఉన్న తేడా అది అంటూ ఆయన వివరించారు. రాజ్యాంగం ఆధునిక భారతావనికి సంబంధించిన ఒక డాక్యుమెంట్ అని, అయితే అందులో ప్రాచీన భారతీయ విలువలు, ఆలోచనలు ఉన్నాయని రాహుల్ గాంధీ అన్నారు. రాజ్యాంగాన్ని మనుస్మృతికి మధ్య పోరాటం జరుగుతుందన్నారు. మనుస్మృతి సిద్ధాంతాలను అనుసరించి రాజ్యాంగం ఉండాలని సావర్కర్ విశ్వసిస్తున్నారని, మనుస్మృతి రాజ్యాంగానికి అతీతమైందని తన రచనలో చాలా స్పష్టంగా ఆయన పేర్కొన్నారని చెప్పారు. సావర్కర్ రాజ్యాంగాన్ని విమర్శిస్తే మీరు రాజ్యాంగ పరిరక్షణ గురించి మాట్లాడుతున్నారు. మీ నాయకుడి మాటలను మీరు సపోర్ట్ చేస్తారా అని రాహుల్ గాంధీ ప్రశ్నలు సంధించారు. రాజ్యాంగం తెరిచినప్పుడు అంబేద్కర్, మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ ఆలోచనలు, వారి మాటలు అందులో కనిపిస్తాయన్నారు. మన రాజ్యాంగం ఆలోచన సమాహారమని, జీవిత తత్వశాస్త్రం, మన సంస్కృతికి సంబంధించిన ఆలోచనలు రాజ్యాంగంలో ప్రతిబింబిస్తాయని రాహుల్ గాంధీ తెలిపారు.
నేరానికి పాల్పడిన వారు విధుల్లో తిరుగుతుంటే బాధితురాలిది మాత్రం ఇంట్లో నుంచి కదలలేని పరిస్థితి అని రాహుల్ అన్నారు. రాజ్యాంగం ప్రతి ఒక్కరికి రక్షణ కల్పిస్తుందని, కానీ బీజేపీ మాత్రం దానిపై దాడి చేస్తూనే ఉందని ఆరోపించారు. కలిసికట్టుగా రాజ్యాంగ పరిరక్షణ ఆలోచనతోనే ఇండియా బ్లాక్ ఏర్పడిందన్నారు. ప్రస్తుతం రాజకీయ సమానత్వం లేదని, దేశంలో సంస్థలన్నింటినీ గుప్పిట్లో పెట్టుకున్నారని, సామాజిక సమానత్వం లేదని, ఆర్థిక సమానత్వం అంతకంటే లేదని రాహుల్ గాంధీ విమర్శించారు. ఆ కారణంగానే కులగణనలతో తాము ముందుకు వెళ్తున్నామని చెప్పారు. తద్వారా కొత్త తరహాలో రాజకీయాలు జరగనున్నాయని, 50% రిజర్వేషన్ల గోడలు బద్దలు కొడతామని ఆయన స్పష్టం చేశారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.